అభివృద్ధి చెప్తున్నా ఏ పేపర్లలో రానివి రాయరు కానీ మేము చెప్పకుండా మానం కదా, మేము చెప్తాం. ఇవాళ ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ రోడ్ మ్యాప్ మీ ముంగటికి తీసుకొచ్చింది చిత్రగుప్త. ఇవాళ భారతదేశం ఆల్మోస్ట్ 1,00,000 మెగావాట్ అంటే సుమారు 1,00,000 మెగావాట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ క్యాపబిలిటీని సామర్థ్యాన్ని పెంచనిక ప్రయత్నం చేస్తుంది భారత్ బై 2047. కరెంట్ కెపాసిటీ ఈజ్ 8,000 మెగావాట్స్. ఇక్కడి నుంచి 8,000 మెగావాట్స్ నుంచి 1,00,000 మెగావాట్స్కి న్యూక్లియర్ ఎనర్జీ క్యాపబిలిటీ ఇన్ సోర్స్ ఆఫ్ పవర్ సామర్థ్యాన్ని పెంచబోతుంది భారత్. దాని దిక్కు అడుగులు ఏసుడు స్టార్ట్ చేసింది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ డేటా, నేను చెప్పుడు కాదు. మళ్ళీ మీరు అంటారు కదా, గిరీష్ నువ్వు ఏ యూనివర్సిటీకి అని మాట్లాడుతున్నావు అని. ఐ ఆల్వేస్ స్పీక్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఓన్లీ అండ్ ఓన్లీ డేటా. మాట్లాడితే డేటా లేనిది మాట్లాడడం. షో బంద్ చేసుకుందాం 2 రోజులు, నో ప్రాబ్లం. డేటా లేకపోతే షో బంద్ చేసుకుందాం 2 రోజులు, అబ్సల్యూట్లీ నో ఇష్యూస్. బట్ వి బిలీవ్ ఇన్ దట్ RAM and rest in data. And this is a report from titled Synchronizing Energy Transitions Towards Possible Next Zero for India, Affordable and Clean Energy. కింద వచ్చిన కథనం కింద ఇవాళ చిత్రగుప్తు మాట్లాడుతుంది. ఇవాళ కోల్ అండ్ లిగ్నైట్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఏదైతుందో అది 1 బిలియన్ టన్స్ ప్రొడక్షన్ దాటింది ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో. Additionally, there is an ample stock of coal, 85 metric tons of coal ఇలా నిలువలు మనం పెట్టుకొని ముంగడికి పోతున్నాం ఫ్రెండ్స్. జనరల్గా మన పవర్ ప్లాంట్లు మొత్తం మెయింటైన్ కావాలనంటే, సక్షంగా నడవాలనంటే, ఏ ఇంటరప్ట్ లేకుండా నడవాలనంటే 43.28 మెట్రిక్ టన్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎస్ 43.28 మెట్రిక్ టన్స్ ఆఫ్ కోల్ మనకు అవసరం ఉంటుంది. ఇవాళ మనము 85 మిలియన్ టన్స్, సారీ మెట్రిక్ టన్సో మిలియన్ టన్సో ఎంటీ అంటారు. సో ఇంత కోల్ మనం పెట్టుకొని నిలువలు పెట్టుకొని పోతున్నాం. సో వెనకటికి ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక మాటను అన్నారు. మన దగ్గరనే బొగ్గు నిలువలు ఇన్నున్న తర్వాత బయటి దేశాలకే ఎందుకు తెస్తున్నారు అని అంటే, ఆనాడు ప్రొడక్షన్ ప్రాబ్లం ఉండే, వరదల వల్ల కొన్ని బొగ్గు గనులలో నీళ్లు పోయినాయి, మైనింగ్ చేసే కెపాసిటీ లేకుండే, మైనింగ్ చేసినా ఆ క్వాలిటీ ఆఫ్ కోల్ ఏదైతే వస్తుందో డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఆర్ టు దట్ మ్యాటర్ పవర్ ప్రొడక్షన్కి యూజ్ కాకపోతుండే. పచ్చి బొగ్గుతో ఏం చేస్తాం? ఆ డేట్స్ పోయి చూసుకోపోండి ఫ్రెండ్స్, మీకు తెలుస్తుంది. జూన్, జూలై, ఆగస్టులలో ఉంటాయి ఎక్సెట్రా. నేను అందుకే అన్నా ఒకసారి బైజూస్ చదువుకో రామారావు అని. బైజూస్లో కూడా రాసిర్రు ఇది ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళకు. సో పవర్ ప్లాంట్ లాగిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందో ఒకసారి చూసుకో. నువ్వు చేస్తే సంసారం, నువ్వు ఎనర్జీ గ్రిడ్కేని డబుల్ పైసలు పెట్టి కొంటే మాత్రం సంసారం, అదే వేరోడు వేస్తే మాత్రం అది వ్యభిచారం అవుతుంది. అందుకనే అప్పుడు ఆస్ట్రేలియా నుంచి మనం బొగ్గు తెప్పించుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకో చెప్పిస్తలేరు. అడుగుర్రి కల్వకుంట్ల తారక రామారావు. అదే రోజు కూడా మెసేజ్ ఇచ్చినాం, ఇగో ఇప్పుడు ఆధారాలతో ఇస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ న్యూ. దెర్ ఆర్ ఫర్దర్. యూ విల్ బీ ప్రౌడ్ ఫర్. మీరు నిజంగా గర్వంగా ఫీల్ అవుతారు ఇవాళ ఒక్కొక్క డేటా భారతదేశం ఎట్లా అడుగులేస్తున్నదని చూస్తే. ఇవాళ టాటా పవర్ రినవబుల్ ఎనర్జీ సబ్సిడరీ ఏదైతే టీపీ శౌర్య ఉన్నదో అది 200 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ రాజస్థాన్లో షురూ చేసింది. Located in Bikaner, solar PV project will be integrated as per the C Transmission Utility, a subsidiary Power Grid Corporation of India. ఇది మీరు చూస్తున్న కొత్త భారత్. ఇవాళ ONGC ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో అచీవ్డ్ ఎ మైల్ స్టోన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 విత్ ఎ రికార్డ్ ఆఫ్ 541 wells drilled, highest in the 3 decades. 3 దశాబ్దాలుగా తీసుకుంటే 541 బావులను దొవ్వి రికార్డ్ సృష్టించింది. 30 సంవత్సరాల 3 decades అగర్ కూడా మనం తీసుకొని చూస్తే ఇది భారతదేశ చరిత్ర. అందులో 103 ఎక్స్ప్లోరేటరీ స్టేజ్లు ఉన్నాయి. కంప్లీట్గా 438 డెవలప్మెంట్ వెల్స్ కంప్లీట్గా తయారై రెడీ ఉన్నాయి.
ఇది మీరు వేసిన ఓట్ ఘనత. అభివృద్ధి అని మాట్లాడతారు కదా, చెప్పుర్రి ఆ లిల్లీకి అభివృద్ధి మాట్లాడుతుంది చిత్రగుప్త్. చెప్పుర్రి ఆ కాంగ్రెస్ చెంచాలకు, చెప్పుర్రి ఆ ఇండియా అలయన్స్ బాంఛాన్ బతుకులకు ఇవాళ అభివృద్ధి మాట్లాడుతుంది చిత్రగుప్త్. మేము రోజు మాట్లాడతాం అభివృద్ధి, వాళ్ళకు కేవలం మా కాంట్రవర్సీ కనిపిస్తుంది, మా ఈకో సిస్టమ్ కనబడదు వాళ్ళకు. దిస్ ఈజ్ నాట్ సంథింగ్, అగైన్ ద పాయింట్ డజంట్ స్టాప్ హియర్. और सुनो मज़ा आता. द क्युमुलेटिव ग्रोथ ऑफ द मिनरल इंडेक्स प्रोडक्शन फॉर द 11th मंथ पीरियड తీసుకొని చూసినా ప్రీవియస్ ఇయర్ కంటే 8.2% పెరిగింది. సమ్ ఆఫ్ ది నాన్ ఫ్యూయల్ మినరల్స్ షోయింగ్ పాజిటివ్ గ్రోత్ విచ్ ఆర్ బాక్సైట్, క్రోమైట్, కాపర్ కాన్సన్ట్రేట్, గోల్డ్, జింక్ కాన్సన్ట్రేట్, మ్యాంగనీస్ ఓర్, ఫాస్ఫరైట్, డైమండ్. ఇవన్నీ 8.2% గ్రోత్ రేట్లా పోతున్నది. ఐరన్ ఓర్ ప్రొడక్షన్ కూడా పెరిగింది. ఐరన్ ఓర్ ప్రొడక్షన్ కూడా పెరిగింది. ఫ్రమ్ 230 మిలియన్ మెట్రిక్ టన్ల నుంచి ఇవాళ 9.6% గ్రోత్కి పోయింది. అంటే 252 మిలియన్ మెట్రిక్ టన్లకు ఇది ఎదిగింది. అభివృద్ధి. ఐరన్ ఓర్ పెరిగే, ఓఎన్జీసీల బావులు దోవే, టాటా పవర్ విత్ సబ్సిడరీ కింద 200 మెగావాట్ల సౌర్య శక్తి కింద సోలార్ పవర్ గ్రిడ్ తయారు చేసే క్యుములేటివ్ మీ ఇండెక్స్ మీ మినరల్ గ్రోత్ పెరిగే దగ్గర సుమారు 8%. వీళ్ళకి అభివృద్ధి కనబడదు. ఇవన్నీ మీ ఓటు వల్ల జరిగినాయి. ఏ హే నయా భారత్. ఇది కాగలే ఫ్రెండ్, ఇంకా ఇది కాగలే. భారతదేశం తన కెపాసిటీని గుర్తుపెట్టుకొని స్టోరేజ్ కెపాసిటీ ఏదైతే మన ధాన్యాల స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది కదా, దాన్ని సుమారు నాకు తెలిసి 15.25 బిలియన్ మెగా ప్రాజెక్ట్, 15.25 ఎస్ కరెక్ట్ 15.25 బిలియన్ మెగా ప్రాజెక్ట్ పైసలు ఖర్చు చేసి 700 మిలియన్ మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని స్టోర్ చేసే కెపాసిటీ దిశగా భారత్ అడుగులేస్తుందనంటే మనం ఎంత గర్వించాలా, ఎంత గర్జించాలా. బేస్డ్ ఆన్ ది FAO స్టాటిస్టికల్ డేటా 2021, ద టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ in India is 311 million metric tons and the total storage capacity is only 145 million metric tons. Shortfall ఎంత ఉంది ఫ్రెండ్స్? 47% ఉంది. షార్ట్ఫాల్ 47% ఉంది. అందుకే మనం ఏం చేసినాం, ఇప్పుడు $15.25 బిలియన్ ఖర్చు చేసి 700 మిలియన్ మెట్రిక్ టన్ స్టోరేజ్ కెపాసిటీకి మనం పోతున్నాం. దీనివల్ల రైతులకు ఎంత లబ్ధి చేరుతుందో మీరు ఆలోచించండి. రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తానన్నావుగా, ఎందుకు కాలే? పుట్టగానే పెరిగిన ఆవురాబాయి నువ్వు అడుగుతున్నా గాలనే, గా ప్రభుత్వాలను అడుగుతున్నా, గా కుటుంబ రాజకీయాలు చేసిన వాళ్ళని అడుగుతున్నా. నాకు ఇంకొక వేరే మాటలు కూడా వస్తాయి కానీ నేను ఇక సభ్యత గల కుటుంబంకైనా వచ్చినా కాబట్టి ఆగిపోయాను. తినంగానే ఎరుగుతావురా బాయ్? అరుగుతుందా? ఎరుగుతావా? పుట్టగానే పెరిగిన ఆవురాబాయి నువ్వు అడుగులు వేసుకుంటా పెరిగినావు కదరా నాయన. మళ్ళీ దీని మీద మాట్లాడాడు ఇప్పుడు ఎవడు? అభివృద్ధి. ఈ అభివృద్ధి మన జీవితాలలో ఎట్లా మార్పు తీసుకొస్తుందో ఒక చిన్న మీకు చూపించినాం. అఫ్కోర్స్ ఇట్ ఈస్ టూ టెక్నికల్ డేటా. మనం ఎంత పెట్టుబడి పెట్టినామో మనం మాట్లాడినాం. ఫస్ట్లీ ఈ ల్యాక్ ఆఫ్ అగ్రికల్చరల్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది గోడౌన్స్ అట్ ది PSEL లెవెల్లో పెట్టి, అడిషనలీ ఈ PSEL లెవెల్ ఎట్లా యాక్ట్ చేస్తాయి అని అంటే, స్టేట్ ఏజెన్సీస్ ఫుడ్ కార్పొరేషన్తో కోఆర్డినేట్ చేసి, ఎస్టాబ్లిషింగ్ కస్టమ్ హైరింగ్ సెంటర్లతోని కోఆర్డినేట్ చేసి ఒక కామన్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఫర్ సార్టింగ్, గ్రేడింగ్ చేస్తాయి. కంప్లీట్ ఒక లాజిస్టిక్స్ని తయారు చేస్తాయి. ఈ PACS ఏవైతే ఉంటాయో డీసెంట్రలైజ్ అయిపోయి కంప్లీట్గా ఏ క్రాప్స్ని కొనాలా, ఏ స్టేజ్లో కొనాలా, ఏ స్టేట్లో కొనాలా, ఇవి కంప్లీట్ లాజిస్టిక్స్ తయారు చేసుకుంటాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పాయింట్ నెంబర్ 3. చేసుకొని రైతులకు మేలు చేసే దిశగా పోతాయి. అండ్ దెర్ విల్ బి ఎ డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ ది మల్టిపుల్ హ్యాండింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. बिकॉज ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్గా పనిచేస్తాయి ఇవి. भारत, दिस इज नया भारत. ये घर में भी घुसेगा,
और मौत के घाट उतारेगा अगर कोई इसके ऊपर आंख दिखाएगा। और अपने देश के जनता के लिए ये अपना ముంగట నిలబడి కూర్చొని ఉన్నది మీ భారత్. మీ ఒక్క ఓటు ఇదంతా మార్చింది ఫ్రెండ్స్. ఫ్రమ్ ది డెకేడ్స్ టుగెదర్ వీ హ్యాడ్ ఓన్లీ ఎ కెపాసిటీ ఆఫ్ స్టోరేజ్ 145 million metric tons, but our requirement was more than 300, and we were shortfall of 47 million metric tons. ఈరోజు మీ ఓటు మార్చిన ఘనత ఏందని అంటే రైతన్నా నిరాశ పడకు అడుగులేస్తున్నది భారత్ సర్కార్ భారతీయ జనతా పార్టీ రూపంలో. 700 million metric tons capacity with a cost of $15.25 billion. మాట్లాడరు ఇప్పుడు. You take the energy 1 lakh megawatts of nuclear power energy కి దిశగా 2047గా అడుగులేస్తున్నది. 8,000 megawatts ఎక్కడ, 1 lakh megawatts ఎక్కడ. అందుకే జాతీయవాదం అణువున జాతీయవాదం ఏదైతే పార్టీకి ఉంటుందో నేను ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాను. మీ లెక్క కుటుంబాలకో లేకపోతే ఒక చెంచాగాన్లకో సపోర్ట్ చేసే పార్టీకి నేను సపోర్ట్ చేయాలి. I do get certain feedbacks from the people saying that you are completely biased. Single agenda का वो तो बराबर होता single agenda का. But if you still have any sort of a data which disproves me or puts me in a tussle, I really appreciate to argue with. I'm eagerly waiting for those guys who can submit the data to me, that this is the scenario and this is the problem still unaddressed. జస్ట్ ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, ఇవన్నీ కేవలం 10 సంవత్సరాలలో జరుగుతున్నాయి. కేవలం 10 సంవత్సరాలలో జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు ఏం చేసిందో కాంగ్రెస్ అనేది చూడండి మీరు.